ఓపెన్ చేయరా. ఆ బ్యాగ్లో ఉన్నది బయటికి ది. గుడ్డు అయితే దీనికోసమేరా నాయర్ 2 నెలలు కోల్కతా మ్యూజియం బయట వెయిట్ చేసింది. 6 నెలల స్కెచ్ ఇది. దీనికోసమా? దీనికోసం 6 నెలల స్కెచ్చా? స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే అరడజన గుడ్లు అరగంట పంపుతాడు. నీకు బంపర్ ఆఫర్ చెప్పనా? మన దగ్గర ఫ్రీ కూపన్లు కూడా ఉన్నాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. ఆ గుడ్డుని జాగ్రత్తగా చేతిలో పట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూడు. పగిలితే పాయింట్ ఖరాబ్ అవుతుంది. చెప్పించేరా. అప్పుడెప్పుడో రష్యాలో ఫ్యాబర్జీ అని ఒకడు ఇలాంటి 69 గుడ్లను తయారు చేశాడు ఆ దేశం రాజుల కోసం. ఇప్పుడు వాటిలో 10 ఎన్నో మిగిలే. ప్రపంచంలో అతి విలువైన యాంటిక్ పీసెస్ లో ఇది ఒకట. ఇది ఇప్పుడు నాయర్ చేతిలో ఉంది. దీన్ని ఫ్యాబర్జీ ఎగ్ అంటారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎంపీ జనార్దన్ కొంటున్నాడు. ఎంతకి? 2 లక్షలా? 200 కోట్లు రా. 200 కోట్ల? చూసి లోపల పెట్టు. నువ్వే స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు. ఏంట్రా స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు? గుడ్డుని చేతిలో కరెక్ట్ గా పట్టుకోవడం కూడా రాదు. అందుకేరా నాయర్ నిన్ను రాబరీ ప్లాన్ నుంచి బయటికి తీసేసింది. ఆ రోజు నాకు మైగ్రేన్, తెలియకుండా మాట్లాడకు. గుడ్డు లోపల పెట్టు. ఇందాక కూడా కార్లో సిగరెట్ కాల్చదని చెప్పిన, అయినా వినకుండా కాల్చినాం. ఇప్పుడు నాకు తలనొప్పి స్టార్ట్ అయింది. సిగరెట్ వల్ల ఏంట్రా తలనొప్పి? నువ్వేరా అందరికి పెద్ద తలనొప్పి. కారాపు. ఎవరు నన్ను లిఫ్ట్ అడిగి వెళ్ళిపో, నేను వెనక్కి వెళ్ళిపోతా. రే నాన్న దోపకరా, ఇంపార్టెంట్ పని మీద ఉన్నాం. నాకు అదంతా అనవసరం. నా కారు నా ఇష్టం. రే విసిగించద్దా నాన్న. ఆపు. ఏయ్ ఆపు. రేయ్ ఆపు. రేయ్ చలికో. భయపడ్డావా? క్యాచ్ అదిరిపోలే. పిచ్చును. నెంబర్ 4 ఏకేం బుల్లెట్స్ ఉన్నాయా? లేవు. వెళ్ళి ట్రక్ వచ్చింది చూడు. ఓకే బాయ్. హాయ్ హలో, వంట చేసే వారియర్స్ అందరికీ నమస్కారం. పగలగొట్టిన ఎగ్స్ ని గరిటితో తిప్పకుండా మీడియం టెంపరేచర్ లో ఉంచితే గోల్డ్ కలర్ లో ఇలా మిలమిలా మెరిసిపోతుంది. ఇదే అండి ఈ షాక్షుకా డిష్ స్పెషాలిటీ. ఇప్పుడైతే ఈ షాక్షుకాని ఇజ్రాయలీ డిష్ అనుకుంటున్నారు, కానీ ఒకప్పుడు దీనికోసం నార్త్ ఆఫ్రికన్స్ అండ్ టునిషియా వాళ్ళు ఈ వంట మాదండే మాది అని కొట్టుకునేవాళ్ళు. మీ పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఇంతకంటే టేస్టీ హెల్తీ స్నాక్ ఇంకోటి ఉండదు. ఈ వంటలు కూడా మనుషుల్లాగే, ఒక్కో వంట ఒక్కో రకం. లైఫ్ లో చిన్న చిన్న వాటితో ఎలా ఆనందంగా బతికేయొచ్చో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అలాగే అద్భుతంగా వండేయొచ్చు. మనకు తెలియని వంట చేసేప్పుడు మాత్రం మనసు పెట్టి చేయాలి. జాగ్రత్తగా వండకపోతే ఏ వంటైనా డేంజర్ లో పడే ఛాన్స్ ఉంటుంది.
నేను రోజు పొద్దున్నే వస్తా, నువ్వే రాత్రి తాగింది దిగక లేట్గా లేస్తావు. మీ ఆయనతోనే కలిసి తాగేది. నువ్వు చూస్తుండు, ఏదో ఒక రోజు ఆ చిన్నరావు సార్కి చెప్పి నేను ఉద్యోగంలోకి వెళ్ళి వీకిస్తా. ఓ పో అమ్మా, పోయి పని చూసుకున్నాడు. ఉంటారు మరి ఇక్కడ. అందుకే చిన్నారావు గారు, మీ పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పేసి మా వాళ్ళ కారు వస్తే పెట్టించాను అంతే. ఎంతసేపు కాదు, జస్ట్ పావుగంట అంతే. ఆవుగంటే అంత సింపుల్ గా ఎలా చెప్తారండి మీరు? సపోజ్ మా ఇంటికి చుట్టాలు వచ్చి పడుకుందుకు ప్లేస్ లేక మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి పావుగంట పడుకుంటారంటే మీకు ఎలా ఉంటది? ఏం మాట్లాడతానండి? మాట్లాడతారండి, ఇలాగే మాట్లాడతారు. ప్రెసిడెంట్ అలాగే ఇలాగే మాట్లాడతారు. రూల్స్ ఎందుకు పెట్టుకున్నాం? కలవడానికే కదా. తీయించండి, అర్జెంట్ గా కారు ఎక్కించి తీయించండి, నాకు కనపడతారు. అరే రాము ఇట్రారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా ఈ డిష్ ని సర్వ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ అనుపమ గుమగుమ. ఏంటక్క? ఏం లేదురా, ఇందాక మనం వీడియో చేసేటప్పుడు పద్మక్క పైకి వెళ్ళడం చూశాను. ఇంకా రాలేదేంటా అని. ఎంత పనిలో ఉన్నా దిక్కుమాలని కిటికీ బయట ఏం జరుగుతుందనేది మాత్రం వదిలిపెట్టవేంటక్క? నీకెందుకురా? పద్మక్క, ఓసారి వస్తావా? వస్తున్నా. రే, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఫ్యామిలీ మొత్తంతో థ్యాంక్ యూ వీడియో చేద్దాం అనుకున్నాను. నువ్వే ఎలాగైనా ఆయన ఒప్పించి కెమెరా ముందర సరే, తీసుకోవాలి. ఓకేనా? ఓకే. అక్క రా రా రా. అక్క, ఏంటి పొద్దున్న టెరెస్ మీదకి? వడియాలు పెడుతున్నా. ఆ, నువ్వేమో టెరెస్ మీద ఒడియాలు పెట్టు, మీ ఆయన కింద అందరితో పులిహోర కలుపుతున్నాడు. ఇద్దరు కలిసి కుకింగ్ ఛానల్ పెట్టుకోండి. ఏమైంది అనుపమా? చిన్నారావు గారికి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది. ఏం మాట్లాడుతున్నావు అనుపమా? ఈ నెల 14న నువ్వు ఊరికి బస్ ఎక్కావా? అప్పుడు ఆ అమ్మాయి ఆటో నుంచి దిగొచ్చింది. పేరు సావిత్ర, భాగ్యలక్ష్మి. ఏ కాదు, జాహ్నవి. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం తెలియనట్టు ఒడియాలు పెట్టు. ఆ వెండేలోపు ఏం చేయాలో నేను చెప్తా, సరేనా? దా, దా. వెళ్ళు. పొద్దున్నే ఎవరు? పద్మక్క. నువ్వు పలకరించావా, తను పలకరించిందా? నాకేం పనిలేదా? తానే వచ్చి నా డిష్ చూస్తానంటే చూపించాను అంతే. ఒట్టు. సరే, ఇవాళ ఆఫీస్ కొద్దిగా త్వరగా వెళ్ళాలి. టిఫిన్ పెట్టావా? వరుణ్, లేచి బ్రష్ చేసుకో. అక్క, నీ గురించి తప్ప వేరే విషయాలు తలదూరిస్తే గానీ నీకు రోజు గడవదా అక్క? జస్ట్ ఆస్కింగ్ అంతే. మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించొచ్చురా, కానీ పక్క వాళ్ళ గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఏయ్, ఎగ్ పౌల్ట్రీ ట్రక్ లో వెళ్ళిపోయింది. టెలిస్కోప్ లో చూసినా దొరకటం లేదే. ఏనా? అవునన్న, కొంచెం నొప్పిగా ఉంది. మసాజ్ చేయమంటావా? అంతా అనుకోకుండా జరిగిపోయింది. సడన్ గా ఒక గొర్రె పిల్ల అడ్డొచ్చేసరికి గొర్రె పిల్ల కళ్ళు మూసి తెరిచేలోపు బండి కంట్రోల్ తప్పిపోయింది. నిన్నెవర్రా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయమంది? ఈ పనిలో చచ్చేప్పుడు కూడా కళ్ళు మూసుకోకూడదని చెప్పాను కదా. దారి తప్పు వచ్చినట్టుంది, మేము జాగ్రత్తనే ఉన్నాం. అప్పుడు తప్పు గొర్రె పిల్లదా? ట్రక్ నంబర్ చూడలేదన్నా. చూడలేదా? మరేం చూసావు? అదొక బ్లూ కలర్ బండి అన్న. బ్లూ కలర్ బండి. ఇంకా దేవుని నిజంగా లోకరక్షకుడు అని ఆ ట్రక్ వెనకాల రాసిందన్న. అట్లనా? కార్లో వెళ్తుంటే గొర్రె పిల్ల అడ్డొచ్చినప్పుడు ధమాలని యాక్సిడెంట్ అయింది. ఇది నిజం. కానీ వీడు జాగ్రత్తగా ఉన్నామని చెప్పాడు చూసావా?
అది అబద్ధం. జాగ్రత్త అంటే ఏంటో తెలుసా? 2 నెలలు కష్టపడి రాబరీ చేసిన ఎగ్ని నేను చెప్పిన చోటుకి జాగ్రత్తగా చేర్చడం. దీనికి ఇంకో పేరుంది, స్మార్ట్ గా ఉండడం, నాలాగా. ఏంటి ఆ? చూడ్రా, నీకు వారం టైం ఇస్తున్నాను, ఓకేనా? ఈలోగా ఎగ్ తీసుకోరా, లేదంటే మీ అమ్మా నాన్న ఉన్నారే వాళ్ళని చంపేద్దాం. ఆ తర్వాత డెలివరీ కోసం హాస్పిటల్లో నీ భార్య ఉంది కదా, దాని కడుపులో చిన్న ఎగ్లా బిడ్డ ఉంది కదా, దాన్ని చంపుతాం. ఆ తర్వాత నీ భార్యని ఆ బాధని భరించి బతికుంటే పాపం నిన్ను